నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఇప్పుడు మామూలుగా మనం గుడికి వెళ్ళినప్పుడు గానీ, మన ఇంట్లో ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు తీర్థం అనేది మనం 3 సార్లు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవును. అసలు 3 సార్లు అంటూ ఎందుకంటారు? చాలా చక్కటి ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది. అయితే మనకి పంతులు గారు 3 సార్లు ఒక మంత్రం చదువుతూ ఇస్తారు. అయితే మొదటిసారి ఇచ్చింది శుద్ధికి, శుచికి. మొదటిసారి ఇచ్చింది. రెండోసారి ఇచ్చింది ధర్మానికి, న్యాయానికి. మూడోసారి ఇచ్చేది అది పరమేశ్వరుడి కోసమని. తర్వాత చాలా మంది ఏం చేస్తుంటారంటే తీర్థాన్ని నెత్తికి రాసేసుకుంటారు. ఆ నెత్తికి రాసుకోవడం అనేది కూడా చాలా తప్పు. ఏం చేయొచ్చు అంటే ఆ తీర్థం మిగిలింది మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లాగా అంటే మన హృదయానికి చక్రాలు అంటే ఇక్కడ మనకి పవిత్రత రావడం కోసము ఇక్కడి నుంచి ఇలాగా నాభి స్థానం వరకు, తర్వాత వెనక స్థానం వరకు మనం దాన్ని అంటించి ఇక్కడ అంటే మనకి ఏవేవైతే నాడులు ఉంటాయో, ముఖ్యమైన నాడులు ఉంటాయో వాటికి కూడా ఈ పవిత్రత ఆపాదించాలి. అక్కడ కూడా చెడుని తీసేయాలనే ఉద్దేశంతో ఈ భాగాల్ని మనం అంటే పూర్తిగా రాసేసుకోవడం కాదు, జస్ట్ ఇట్లా అనేసి చెప్తుంటాం అన్నమాట. అది అసలైన శాస్త్రమైన పద్ధతి. నెత్తికి అనేది రాసుకోకూడదు. తర్వాత చాలా మంది హారతిని కూడా నెత్తికి రాసేసుకుంటూ ఉంటారు. హారతి దేనికి అంటే స్వామి వారికి దిష్టి తీసేందుకు హారతి అంటాము. ఓకే, ఆ హారతిని కళ్ళకు అద్దుకుని వదిలేయాలి తప్ప చాలా మంది ఏం చేస్తారు, ఇలా కళ్ళకు అద్దుకుని ఇలా అంటుంటారు. సో ఇక్కడికి ఏది తీసుకువెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఇది సహస్రారం ఉంటుంది, ఆజ్ఞాచక్రం దాటి సహస్రారం ఉంటుంది అనమాట. మనకి ఏదైనా ఇక్కడ వరకే, ఆజ్ఞాచక్రం వరకే మనకి ఏ పని చేసినా సహస్రారం దాకా వెళ్ళవలసిన అంటే ఇలాంటివి ప్రత్యేకమైనవి. మన ఆశీర్వాదాలు అవి ఇచ్చేటప్పుడు, పెద్దల ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు సహస్రారం అంటే మన ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ టచ్ చేసి ఇస్తారనమాట. ఎందువల్ల అంటే అక్కడ మొదలు పెడితే మొత్తం ప్రతి నాడిలోకి, ప్రతి చక్రంలోకి ఆ ఆశీస్సులు పెడతాయి అని చేస్తారు. ఇంకొకటి కూడా దీవించేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే తల మీద పూర్తిగా పెట్టరు, తల మీద మన కుడి చెయ్యి పెట్టాలి. కుడి చెయ్యిలో కూడా ఈ మధ్య ఉంటుంది కదా పాము అంటే అరచేతి భాగము ఈ సహస్రారానికి టచ్ అవ్వాలి. ఎందుకు టచ్ అవ్వాలి అంటే ఇందులోంచి మనకి వైబ్రేషన్స్, గుడ్ వైబ్రేషన్స్ వస్తాయి. మనం ఏదైతే మంత్రము చెప్తున్నామో, మంత్రము అంటే ఆశీస్సులు అనమాట. దీర్ఘాయుష్మాన్ భవ, అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు అంటే మనం దీవించే అంటే మనకి దండం పెట్టిన వాళ్ళ తాలూకా ఇదిని వయసును బట్టి, చిన్న పిల్లలైతే ఏం చెప్తాం, విద్యా ప్రాప్తిరస్తు. మీలాంటి చిన్న పిల్లలైతే కళ్యాణ ప్రాప్తిరస్తు. ముత్తైదువులైతే అఖండ సౌభాగ్యవతి భవ అని, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే సత్సంతాన ప్రాప్తిరస్తు. ఇలాగా వారి దండం పెట్టిన వారి తాలూకా ఏజ్ని బట్టి, అవతల వారిని బట్టి కూడా మన ఆశీర్వచనాలు మంత్రాల్లాగా మారిపోతూ ఉంటాయి. అవి వాళ్ళకి చేరాలనే ఇస్తున్నాం తప్ప ఫోటోల కోసమో దేనికోసమో కాదు కదా. మనం మనస్ఫూర్తిగా చేసేది ఇక్కడ నుంచి మన అరచేతి దగ్గర నుంచి సహస్రారం మీదకి పూర్తిగా చెయ్యి పెట్టి ఆశీర్వచనం ఇవ్వాలి. అప్పుడే ఆ ఆశీర్వచనానికి ఫలితము, బలము ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనకి నార్మల్ గా పూజ చేస్తూ ఉంటారు, దాంతో పాటు ఒక రక్ష లాంటిది కలుపుతూ ఉంటారు కొంతమంది. అసలు ఆ రక్ష అనేది ఎందుకు? ఇప్పుడు మీరు అన్న మాటలోనే ఉంది రక్ష అని. అంటే ఆ రక్ష అంటే మనల్ని రక్షించేది అని అర్థం అనమాట. అయితే మనం చాలా మంది కట్టుకోవడం చూస్తుంటాం, ఎరుపు రంగు, పసుపు రంగు, కొంతమంది అంటే 2 కలిపిన రంగులు, ఆరెంజ్ కలరు ఇలాగ ఉంటుంది అనమాట. అది దేనికోసము అంటే దేవుణ్ణి స్మరించుకుంటూ మనల్ని రక్షించడానికి ఉపయోగించినది. ఒక్కొక్కప్పుడు వ్రతాలు, నోములు చేసుకుంటున్నప్పుడు కూడా కంకణ ధారణ చేస్తాము. అది ఎక్కడ చేస్తామంటే కుడి చేతి మణికట్టు దగ్గర చేస్తాము. కుడి చేతి మణికట్టు దగ్గర మనకి ప్రధానమైన నాడులు ఉంటాయి. ఈ ప్రధానమైన నాడులు మన శరీరంలో ప్రతి భాగానికి లింకప్ అయి ఉంటాయి. ఈ నాడులు మన మెదడుకి అంటే మన శిరస్సులో ఉండే మెదడు భాగంలో ఉండే వాటి వరకు అంటే పాదం నుంచి శిరస్సు వరకు ప్రతి చోట, ప్రతి నర్వు అంటే ప్రతి నరము, ప్రతి నాడి రక్షించబడాలి అని చెప్పడం కోసం అనేది మనం కుడి చేతికి మణికట్టు దగ్గర ఈ కంకణ ధారణ చేస్తాం. ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు కంకణం అనేది కొంతమంది ఎడం చేయికి కడుతూ ఉంటారు, కొంతమంది కుడి చేయికి కడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకు ఒక విధంగా, పెళ్లి కాని వారి ఆడపిల్లలకు ఒక విధంగా అంటూ ఉంటుందా? అట్లా కాదమ్మా, ఎవరికైనా సరే మనం మగవారైనా
లేదంటే స్త్రీలైనా సరే కుడి చేతికే కట్టుకుంటుంటాము పవిత్రమైన కంకణ ధారణలు. అంటే వ్రతాలు చేసినప్పుడు, నోములు నోచినప్పుడు, దేవుడి దగ్గర మనం ఏదైనా మనకి వీక్గా బాలేను అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టుకుని మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఏ దేవీ దేవతల దగ్గర పెట్టుకుని తెచ్చుకుంటాము. ఏదైనా సరే పవిత్రమైనవి పుణ్యం చేసేవి అంటే లైక్ మంచి మంచి పనులు చేసేవి వాటిని మనం దీనికే కడతాము. అపర కర్మలు చేస్తారే అంటే శ్రాద్ధ కర్మలు అట్లాంటి వాటి చేసినప్పుడు మాత్రమే ఎడం చేతికి కడుతుంటారు అనమాట. తర్వాత ఇది స్త్రీలైనా పురుషులైనా కుడి చేతికే కట్టుకోవాలి. ఆ చిన్నపిల్లలైనా అంటే చిన్నవాళ్ళైనా మీలాంటి చిన్నపిల్లలైనా బాలలైనా పెళ్ళైన వాళ్ళైనా వితంతువులైనా ఎవరైనా సరే కుడి చేతికి మణికట్టుకి తగిలేటట్టుగా, మళ్ళీ కొంతమంది కొంచెం మణికట్టుకు వెనక కూడా కట్టుకుంటూ ఉంటారు. ఆ వెనక కట్టినందువల్ల ఫలితం ఉండదు. మణికట్టు దగ్గర కడితేనే ఈ నాడులు యాక్టివేట్ అయ్యి మనం ఏ ఫలితాన్ని అయితే ఆశించి ఇది కట్టుకుంటున్నామో ఆ ఫలితాన్ని మనకి అందజేస్తాయి. అలానే మేడం ఇంకా చాలా మంది కాలికి కొంతమంది నల్లదారం కట్టుకుంటూ ఉంటారు, మెల్ల వేసుకుంటూ ఉంటే చెయ్యికి ఆ విధంగా చేస్తూ ఉంటారు. అసలు పెట్టుకోవచ్చు అంటారు ఆ విధంగా నల్లదారం అనేది? నల్లదారము ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. కాళ్ళకి రకరకాల పూసలు గుచ్చేసి రకరకాలవన్నీ చేసేసి కాళ్ళకి నల్లదారం కట్టేస్తున్నారు. ఆ స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా వారి ఇష్టానుసారంగా కట్టేసుకుంటున్నారు. అంటే దీనిలో అంత పెద్ద అర్థం ఏమీ లేదు. దీనివల్ల దిష్టి పోవడం అనేది అలాగా ఏదో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది తప్ప నల్లదారం కట్టుకోవడం అనేది అసలు లేదు, ఎక్కడా లేదు. సరే, ఇప్పుడు ట్రెండ్ ని బట్టి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక దిష్టి పూసలని ఏవో రకరకాల పూసలు అది ఫ్యాషన్ అయిపోయి కొంతమంది ఏమో షోగా కట్టేసుకుంటున్నారు తప్ప దానిలో పెద్దగా ఏమీ లేదు. జనరల్ గా చెప్పాలి అంటే నలుపు దిష్టిని తీస్తుంది అన్న ఒక లెక్కలో అది ప్రచారం అయింది తప్ప నలుపు దిష్టి తీయాలంటే మనం నల్లతాడు కట్టుకుంటాం అంటే మెడలో వేసుకుంటాము. అంతకుమించి ప్రత్యేకంగా కాలికే కట్టాలి అని సిస్టమ్ అయితే ఎక్కడా మనకి చెప్పబడలేదు. ఇప్పుడు కట్టుకుంటున్న వాళ్ళలో కూడా కట్టుకుంటున్నారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. స్త్రీలైతే ఎడం కాలికి కట్టుకోండి, పురుషులైతే కనుక కుడి కాలికి కట్టుకోండి. అంటే ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు కాబట్టి ఆ కట్టేది తప్పుగా కట్టుకోకండి. ఎడమ కాలికి స్త్రీలైతే ఎడమ కాలు, పురుషుడైతే కుడి కాలికి మాత్రమే కట్టుకోండి. అంటే ఆ పూర్వం ఏం చేసేవారంటే ఆవు యొక్క వెంట్రుకలు తీసి వెంట్రుకలతో కట్టేవారు. తాళ్ళు ఈ ఫ్యాషన్ పూసలు అలాగేమీ లేవు, రకరకాల నల్ల పూసలు. ఆ ఆవు వెంట్రుకలను మాత్రమే కట్టేవాళ్ళు. ఎందుకు ఆవు వెంట్రుకలు కట్టేవాళ్ళు అంటే ఆవు వెంట్రుకలకి దెయ్యాలు భూతాలు ఇవన్నీ ఉంటాయి కదా, చెడు అట్లా నెగిటివ్ చెడు చేస్తారు కూడా. ఆ చేసినవి ఒకవేళ మనం తొక్కాము అంటే నడుస్తున్నప్పుడు చీకట్లో మనకు తెలియదు కదా, తొక్కామంటే పల్లెటూరులో చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు శ్మశానాల పక్క నుంచి దాటుతూ వెళ్ళాలి కాబట్టి. ఆ ఆవు యొక్క వెంట్రుకలు కట్టడం వల్ల ఏంటంటే ఆ దెయ్యాలు కానీ ఆ పిశాచాలు అట్లాగా అంటుంటాం కదా, అవి గాలి ధూళి అంటుంటాం కదా, అవి మన దరికి చేరకుండా ఉండడం కోసం ఆవు యొక్క వెంట్రుకలు పూర్వం కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ స్థానంలో ఇంకా నల్లతాళ్ళు రకరకాల పూసలు అవన్నీ వచ్చాయి. ఈ తాళ్ళు కట్టుకున్నందువల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఫ్యాషన్ గా అయితే కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. అంతే. చాలా చక్కగా తెలియజేస్తారు. నమస్తే.